అందరికీ నమస్కారం. నేను మీ మల్లి. మలేషియాలో ఉన్న తెలుగు ఎక్స్పర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా టీం సభ్యులందరికీ మరియు మలేషియాలో ఉన్న తెలుగు వారందరికీ విశ్వసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. 12th టీం మెంబర్స్ అందరూ ఉగాది సంబరాలు ఎంతో గ్రాండ్ గా విస్మా MCA ఆడిటోరియంలో సెలబ్రేట్ చేస్తున్నారు. సో మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేను నా బ్యాండ్ సౌండ్స్ ఆఫ్ మల్లి రాబోతున్నాం. మీరు మీ ఫ్యామిలీతో వచ్చి ఉగాది సంబరాలని అంబరాన్ని అంటేలా చేయాలని మనసారా కోరుకుంటూ see you all on the 12th of April at Visma CA Auditorium in Kuala Lumpur. 2016లో మన టీం స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలా మంచి మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్తూ అలాగే ఈ టీం ద్వారా మనం ఎంతమందికో చారిటీ పనులు కూడా చేస్తూ ఉన్నాం. కష్టంలో ఉన్న తెలుగు వారి కోసం నిలబడుతున్నాం. వాళ్ళ వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా, తెలుగు వాళ్ళు వాళ్ళు చనిపోయినా సరే, అలాగే లేడీస్ వాళ్ళ ఇబ్బంది పెడుతున్నారు కానీ కమ్యూనిటీ ఎఫెక్ట్స్. అందుకే మన ఇండియన్ హై కమిషన్ ఇన్ మలేషియాతో చాలా క్లోజ్గా పనిచేస్తూ అక్కడ మన హై కమిషనర్ గారి సహకారంతో కానివ్వండి, లేదంటే లేబర్ డిపార్ట్మెంట్ సహకారంతో కానివ్వండి, ఎవరికి ఏ కష్టం ఉన్నా సరే టీం ఎప్పుడూ ముందుండి వాళ్ళ సహాయం చేయడంలో ఇవన్నీ చేస్తూ ఉంది. అలాగే ఇప్పుడు ఈరోజు మా జనరల్ సెక్రటరీ ఇంద్రనీల్ గారు ఉన్నారు. ఇంద్రనీల్ గారు జనరల్ సెక్రటరీ గారు, అలాగే మా ట్రెజరర్ గారు నాగరాజు గారు కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే మా స్పోర్ట్స్ యంగ్ అండ్ డైనమిక్స్లోనే ఇక్కడ ప్రశాంత్ గారు ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వేరే చోట ఉండటం వల్ల ప్రశాంత్ గారు రైలు గారు రాలేకపోయారు. బట్ ఆయన మమ్మల్ని లీడ్ తీసుకుని దీన్ని డ్రైవ్ చేయమన్నారు కాబట్టి రేపు గురించి చెప్తాను. అలాగే మా ఉమెన్ కమిటీ నుంచి రజనీ గారు, అలాగే లావణ్య గారు, మా దుర్గా గారు, ఇంకా కొంతమంది రేపు జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ అమ్మా. తర్వాత మీరు మన ఇంటర్వ్యూ చేసుకుంది కదా. ఇంకా ముందు నేను నా గురించి నేను ఇంటర్వ్యూ చేసుకోవాలి కాబట్టి ఇదంతా చెప్తున్నాను. ఇలాంటి ఆబ్జెక్టివ్తో కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్ అంతా కలిసి అప్రూవ్గా పెట్టిన దీన్ని దాని తర్వాత అందరూ తర్వాత చేసి దీన్ని ముందు కూడా చెప్తూ సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారు. అలాగే ఇంకా లాంగ్ జర్నీ ఇదే ఇక్కడ యాక్టివ్గా ఉన్నటువంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా కూడా ఇంకా ఇక్కడ ఎక్కువ మందికి జాయిన్ అయ్యి మనం చేస్తున్న మంచి పనులు, అలాగే మనం చేస్తున్నటువంటి తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, అలా కల్చర్ డెవలప్మెంట్ కానీ, నెక్స్ట్ జనరేషన్కి అందించే కార్యక్రమాలు మనం చేస్తున్న ప్రయత్నం 10 మందికి వెళ్తే ఇంకా ఉపయోగపడుతుంది. అలాగే దీనికి ఈసారి టికెట్ కూడా ఉందన్నమాట. ఇది ఎందుకు అంటే టికెట్ పెట్టి ఎందుకు చేస్తున్నారంటే ఇలాగే 10 మందికి సహాయపడాలి. టికెట్లు కొనుక్కోని వాళ్ళు ఉంటారు. దేవుడి దగ్గర కొంతమంది మంచిగా ఉన్నారు, IT ఎంప్లాయీస్, ఏదో జాబులు ఇండస్ట్రీ తీసుకుని. కొంతమంది ఏజెన్సీ చేతిలో మోసపోయి వాళ్ళు వెనక్కి వెళ్ళడానికి టికెట్ కూడా లేకుండా ఫైన్ కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉంటారు. వాళ్ళు మన వర్క్స్లోకి వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ కొంటాం. అలాగే వాళ్ళకి ఏదైనా ఫైన్లు కాంపౌండ్లు కట్టడం, లేకపోతే కొన్ని డెడ్ బాడీస్ మార్చిలో 3 నెలలు 4 నెలలు ఉండిపోయి వాళ్ళు ఇండియాలో వాళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ మా బాడీ మాకు కావాలి సార్, మన హిందూ సాంప్రదాయం అలాగే దానికి అంతిమ క్రియలు అది చేస్తేనే మాకు మనశ్శాంతిగా ఉంటుంది అన్నట్టు. కానీ మరి ఒక డెడ్ బాడీ ఇక్కడ నుంచి మలేషియాకి ఇండియాకి పంపించాలంటే ₹1,00,000 లక్షణాలు అవుతుంది. దానికి కూడా మరి గవర్నమెంట్ హై కమిషన్ వాళ్ళు చాలా మనకి డాక్యుమెంటేషన్ అన్నీ కావాలి. అంటే వైట్ పాస్పోర్ట్ కానివ్వండి, లేకపోతే బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకే గవర్నమెంట్ స్పెండింగ్ చేస్తుంది. అలా లేని పరిస్థితుల్లో మనం అలాంటి వాళ్ళందరూ డెవలప్ చేసి బాడీ వెళ్ళడానికి సాయం చేయాలి. ఇన్ని ఖర్చులు ఏమీ ఉంటాయి. దానికోసం ఫండ్ రైజింగ్ యాక్టివిటీలు ఆ టికెట్ పెట్టి ఆ మనీ ఎవరైతే కాస్త ఎక్కువ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బట్టి టికెట్ కొనుక్కున్న మనీతో అది అందరికీ ఇలాంటి బిలో పవర్టీ లైన్ పెట్టుకోలేని వాళ్ళకి కొన్ని మంచి పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. అది మెయిన్ కార్యక్రమం. అందుకనే ఎందుకు టికెట్ ఎందుకు పెట్టారో అని మీరు క్వశ్చన్ అడగవచ్చు. పెట్టినప్పుడు దానికి మీరు సమాధానం ఆ టీం అనేది ఎన్ని మంచి యాక్టివిటీలు చారిటీ ప్రోగ్రామ్స్ దానికి ఫండ్ మనీ కావాలి కదా దానికి చేస్తాం. అలాగే ఈసారి ఉగాదితో పాటు స్పోర్ట్స్ యాక్టివిటీ, ఎందుకంటే అన్ని రంగాల్ని మనం యాక్టివ్గా చేయాలి కాబట్టి మెయిన్ ఈసారి బ్యాడ్మింటన్ యాక్టివిటీతో సుమానీ నేతృత్వంలో జరుగుతుంది. దానికి ఇప్పటికే 60-70 టీంలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా ఎక్స్పెక్టింగ్ ఎప్పుడు టీము ఏదైనా యాక్టివిటీ పెట్టినా ఒక 100 మంది 100 టీములతో క్రికెట్ మ్యాచ్లు కానివ్వండి, బ్యాడ్మింటన్ మ్యాచ్లు కానివ్వండి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 100 టీమ్స్ ఇన్ దిస్ ఇయర్ ఆల్సో ఫర్ బ్యాడ్మింటన్. అందుకని అది సుమానీ స్పోర్ట్స్ కమిటీ మెంబర్తో కమిటీ కోర్ కమిటీ మెంబర్స్ నేతృత్వంలో జరుగుతుంది కాబట్టి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని కూడా విజయవంతం చేస్తుందిగా కోరుతున్నాము. దాంట్లో ఉన్నటువంటి ఆ గిఫ్ట్లో అన్నీ కూడా మన ఈవెంట్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ ఉగాదికి ఇంకా ఆన్లైన్ కాంపిటీషన్లో కూడా చేస్తారు. ఉమెన్ టీం వాళ్ళు కూడా బ్రీఫ్ చేస్తారు.
కూడా చాలా ఈజీ కాంపిటీషన్, ఇది చాలా హై లెవెల్ సమ్మరీ. ఒకసారి మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేసి వెళ్తాం. ఐ థింక్ లేట్ అయినా కానీ కొంచెం టైం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, బట్ ఏముంది నేనే చెప్తున్నాను. ఇంటర్నెట్ ఐటీ రంగంలో ఉన్నారు, ఇది కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. 18 years మరీకి వచ్చి అలాగే టీంకి ఒక వెనుమకలాగా ఉండి జనరల్ సెక్రటరీ అంటే అది ఎంత బరువు బాధ్యత తెలుస్తుంది. అది ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు జనరల్ సెక్రటరీగా చేసి డిప్యూటీ ప్రెసిడెంట్, అందుకని ఆ బరువు బాధ్యతలు ఆ కష్టాలు కన్నీళ్ళు అది తెలుసు. కాబట్టి ఈవెంట్ ఉందంటే పగలు రాత్రి నిద్రలు నా ఏమి ఉండవాలన్నమాట. ఎప్పుడైతే బాబు అని దేవుడా తొందరగా అయిపోవాలి ఈవెంట్ అన్నట్టుగా ఉంటుంది. అలాంటి నిద్రలేని రాత్రులు పెరిగి వచ్చారు కాబట్టి ఆ కష్టం ఆయన చేసి అందుకని మాకు వెనుమకల బ్యాక్ అలాగే ఇప్పుడే చెప్తాను కదా, దేనికైనా పైసలు కావాలి, పైసలు ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ కాదు. ప్రతి రూపాయలు జాగ్రత్తగా ఎక్కడ మనకు అసోసియేషన్ ఉండగానే అక్కడ ఏదో మ్యాపింగ్ జరుగుతుందా లేకపోతే అవసరాలు జరుగుతాయి ఏమో. ఈ విషయం ఈ ఈవెంట్లో కూడా మనకి సాఫ్ట్ లంచ్ ఒకసారి అందరికీ చెప్పుకోవాలి. టీం ఎప్పుడు నాగరాజు గారి దగ్గర ప్రతి రూపాయి ఖర్చు పెట్టింది. ఏ టీం మెంబర్ ఎప్పుడు వచ్చి ఆయన వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా సరే పుస్తకాలు ఎప్పుడు తెచ్చుంటాయి, అవి చూసుకొని ఉండదు. అలాగే ఈ యుగానికి కూడా ఎంత ఖర్చు పెడుతున్నాము, ఏంటి ఎంత ఖర్చు అయింది ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎవరున్నా సరే, ఎందుకంటే మనం డెమోక్రసీ నుంచి వచ్చాం, ఆ డెమోక్రసీనే అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం కాబట్టి ఎవరు ఎలాంటి అడిగినా సరే చూపించడానికి టీం మేనేజ్మెంట్ కానీ కోర్ కమిటీ కానీ కమిటీ సభ్యులకి రెడీగా ఉంది. అది నాగరాజు గారి ఆధ్వర్యంలో ఉంటుంది. సో ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా సరే ఆయన నెంబర్ తీసుకుని కానీ వారు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అయింది, ఏంటి ఫోర్కాస్టింగ్ ఏంటి, ఇంతకుముందు ఈవెంట్ల మీద ఇదేంటి, లేకపోతే బ్యాడ్మింటన్కి ఎంత ఖర్చు అవుతుంది, బ్యాడ్మింటన్కి ఎందుకు పార్టిసిపేషన్కి ఛార్జ్ చేస్తాం, ఇలాంటి క్వశ్చన్లు అడిగి చక్కగా తెలుసుకోవచ్చు. అందులో ఎలాంటి ఎందుకంటే మనం ఇంకా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా అన్ని మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే మన మెయిన్ మోటో అదే ఒకళ్ళకి హెల్ప్ చేయాలి. more interested in culture and tradition. They reason which brought me here. సో అందరం ఇలాగే యునైట్గా ఉండి ముందు కార్యక్రమాలన్నీ నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. హాయ్ అండి, నా పేరు వినయ్. నేను మలేషియా వచ్చి 9 years అవుతుంది. 2016 సేమ్ నేను కూడా వచ్చింది. సో నేను మెయిన్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నా మెయిన్ ఇంట్రెస్ట్ వచ్చేసి వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అండ్ లైవ్ స్ట్రీమింగ్. సో టెక్నికల్ సపోర్ట్ వల్ల ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో ఐ స్టార్టెడ్ వీఆర్ లైవ్ ఈవెంట్స్ యాజ్ ఏ స్మాల్ స్టార్టప్. నా పేరు ప్రీతం. మాది బేసికలీ హిందూపూర్, ఆంధ్రలో. మలేషియాకి వచ్చి 3 years అయ్యింది. ఇది నా 4th year. సో ఇంతవరకు ఈవెంట్స్లో అంతా పార్టిసిపేట్ అయ్యాను. బట్ ఈసారి ఆర్గనైజింగ్ లాగా ఎలా జరుగుతుంది అని చూద్దాము ఒక క్యూరియాసిటీలో. దిస్ ఈజ్ ఫస్ట్ టైం జాయిన్ అవుతుంది. 4th year. నేను యాక్చువల్లీ టీంలో 2016 నుంచి ఉన్నాను. కాకపోతే నేను స్టార్టింగ్లో ఏ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగినా లేకపోతే ఏది జరిగినా కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సపోర్ట్ చేశాను. సో దాని తర్వాత నాకు టీం గురించి తెలిసింది ఏంటంటే వీళ్ళు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. సో మనం కూడా దాంట్లో పార్ట్ అవ్వాలి. గీతా హజారే, వైఫ్ ఆఫ్ గోవర్ధన్ హజారే. ఈజ్ వర్కింగ్ ఇయర్. అంటే మేము 2001లో వచ్చాము. చాలా ఓల్డ్ జీవులం మేము. వచ్చి పడ్డాం, మధ్యలో వెళ్ళి మళ్ళీ వచ్చాం. సో ఏం చెప్పాలబ్బా అంటే హజారే డాన్స్ టీచర్ కావాలంటాం. అట్లాగే టీం స్టార్ట్ అయినప్పటి నుంచి కాకుండా ముందు నుంచి చాలా ఫ్రెండ్స్ ఎక్కారు. ఆ బౌండింగ్ తోటే టీంలో జాయిన్ అయ్యారు. దెన్ అయిపోయిందబ్బా నాది. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు అపర్ణ. అండ్ ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం బికాస్ గీతా మ్యామ్. ఐఎమ్ ఏ క్లాసికల్ అండ్ కూచిపూడి డాన్సర్. నేను 2017లో టీం చూశాను. సో ద వే దే ఆర్గనైజ్ అన్నీ చూశాను. బట్ నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. ఫినాయిన్లో చాలా ప్రోగ్రామ్స్ చేశాను. అంటే అక్కడ కన్నడ టీం ఒకటి ఉంది, తెలుగు టీం ఉంది. రెండులో నేను పార్టిసిపేట్ చేశాను. సో అక్కడ ఆర్గనైజేషన్ కూడా చాలా చేశాను. స్పోర్ట్స్లో కూడా బ్యాడ్మింటన్ ఆడేదాన్ని. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఆపర్చునిటీ దొరికింది. సో ఐ విల్ షో మై బెస్ట్. నా పేరు లావణ్య అండి. సో నేను ఫస్ట్ నుంచి ఉన్నాను. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఐ యూస్ టు హోస్ట్ ఆల్ ద ఈవెంట్స్ ఫ్రమ్ టీమ్. నుంచి ఏం వచ్చినా సరే ఐ యూస్ టు హోస్ట్ దెమ్. సో
మీ హస్బెండ్ పేరు ఏంటో మీ హస్బెండ్ పేరు నా పేరు రజని, వైఫ్ ఆఫ్ మిస్టర్ ఇంద్రనీల్ కుమార్. ఇందాక ఆనంద్ గారు ఆయన సపోర్ట్ అన్నారు కదా, బ్యాక్ బోన్ అని. ఆ బ్యాక్ బోన్ సపోర్ట్ నేను అన్నమాట. వెరీ హ్యాపీ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ టీమ్ and definitely I will keep my efforts and I will do my best to move forward. Let's do work together to achieve more and more. Okay, thank you. ఆయన మాటలు ఆయన. అందరికీ నమస్కారం అండి. నేను నాగరాజ 2014లో మలేషియా వచ్చా. 2016లో టీం ఇక్కడ మన స్కూల్లో ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు మైక్ పట్టుకొని ఎక్కడో కూర్చొని సభ్యత్వం కోసమని మాట్లాడుతూ ఉన్నా. అంటే ఒక సాధారణ కార్యకర్తగా మన టీంలో స్టెప్ పెట్టి ఈరోజు ఒక అంటే టోటల్ ట్రెజరీని కంట్రోల్ చేసే స్థాయికి నేను ఎదిగా ఇక్కడ. దానికి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా టీం అనే దాని గురించి మన పెద్దలు వైస్ ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ మాట్లాడారు, డిప్యూటీ ప్రెసిడెంట్ గారు. నా పేరు వెంకటేష్ అండి, నేను హెచ్ఆర్గా వర్క్ చేస్తాను ఇక్కడ. సో ఇది 3rd ఈవెంట్ నాది టీంతో. సో టీం అంటే నిజంగానే టీం లాగా వర్క్ చేస్తారు, అది మాత్రం నేను స్ట్రాంగ్గా చెప్పగలను. టీం ఫామ్ అయిన దగ్గర నుంచి నేను మలేషియాలోనే ఉన్నాను. సో టీం చేసే మంచి పనులన్నీ నాకు తెలుసు. అండ్ నేను టెస్ట్ మేనేజర్గా చేస్తున్నాను. నేను 2015 నుంచి ఇక్కడ ఉన్నాను. సో ఈ టీం ఫామ్ అయినప్పటి నుంచి నేను ఉన్నాను. నాకు చేతనైన కాంట్రిబ్యూషన్ నేను ఇస్తున్నాను, ఇక మీదట ఇస్తాను. ఎందుకంటే మేము చేసే వర్క్స్ నాకు నచ్చుతాయి. నేను లాస్ట్ 2 years నుంచి నేను లాస్ట్ 2 years నుంచి చూస్తున్నాను టీమ్ ఈవెంట్ని. సో నాకు బాగా నచ్చింది టీమ్ ఈవెంట్. నేను యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, నాకు వీలైనంత కవర్ చేస్తూ ఉంటాను ఈవెంట్స్. కుదిరినంత వరకు నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను నా పేరు నాగా, మాది వైజాగ్. రీసెంట్లీ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాను. మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి. అండ్ లాస్ట్ 6 months నుంచి జరుగుతున్న యాక్టివిటీస్, తెలుగు యాక్టివిటీస్ అయితే మలేషియాలో జరుగుతున్న కల్చర్స్ అయితే మా యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను అనమాట. సో ఈ యాక్టివిటీకి అయితే నాకు ఇంద్రనీల్ గారు అండ్ సుమాడి గారు, ఆనంద్ గారు చెప్పారు ఈ యాక్టివిటీ కోసం. సో నేను కూడా పార్ట్ ఆఫ్ ది మెంబర్ అవ్వడం వల్ల నాకైతే చాలా చాలా హ్యాపీ. అంటే వేరే ఈవెంట్స్ మేము లేకపోతే అక్కడ జరుగుతున్న ఈవెంట్స్, మన టీమ్ ఈవెంట్లో మెయిన్ జరుగుతున్నది ఏంటంటే లైవ్ సింగింగ్ ఎంగేజ్ చేస్తారు. ఇప్పుడున్న ప్రీమియర్ సింగర్స్లో మంగ్లీ గారు, షీఈ్ ఆల్మోస్ట్ టాప్ నాచ్. సో నన్ను అందుకని తీసుకుని ఆంధ్ర నుంచి మన టీంలో ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి 2 స్టేట్స్ నుంచి మెంబర్స్ ఉంటారు కాబట్టి, సో అలాంటి సింగర్ ఎవరైతే మనకి ఇలాంటి పాటలు పాడారో తెలంగాణ నేపథ్యంలో కానీ ఇలా ఆంధ్రలో కానీ, ఎందుకంటే ప్రొఫైల్ కూడా అలాగే బేసికల్లీ షీఈ్ ఫ్రమ్ ఆంధ్ర, యాక్చువల్లీ ట్రాన్స్లేటెడ్ ట్రాన్స్ఫార్మ్ టు తెలంగాణ. అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఓన్ చేసుకుని మన తెలంగాణ పాటలు అంటే మంగ్లీ అనేటట్టుగా అలా ఉంది కాబట్టి షీఈ్ ఆల్సో బిలాంగ్ టు బోత్ స్టేట్. అందుకని ఈసారి తన పర్ఫామ్ చేయబోతుంది, మనం ఎంటర్టైన్ చేయబోతుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్, అలాగే మా లోకల్ ప్రోగ్రామ్ హోస్ట్ కూడా సమర్థం చెప్పిన ఇండియా నుంచి వస్తాము. చాలా లక్కీ టిప్స్, గోల్డ్ కాయిన్స్, సర్ప్రైజింగ్ ప్రైజెస్, ఇంకా ఆన్లైన్ కాంపిటీషన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం టీమ్ మెంబర్స్ అందరికీ చెప్పి ఇది సక్సెస్ చేయాలని చెప్పాను. ఇది మన ప్రోడక్ట్ ఈవెంట్. అలాగే ఇప్పుడు దాని లాంచింగ్ కూడా ఒకసారి రిక్వెస్ట్ చేయాలి. 3, 2